హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నేను నిన్న షూట్ చేసిన వీడియో చూసారు కదా. ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ మనకి బయట పని అయిపోయిందంటే ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఈరోజైతే చాలా డేస్ తర్వాత ఎందుకో కొంచెం బద్ధకం అనిపించింది. అబ్బా బ్రేక్ఫాస్ట్ చేయాలని అనిపించింది, అంటే ఏం ప్రిపేర్ చేయాలని. సో ఇంకా మొత్తానికైతే ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది సేమియా ఉప్మా, అది కూడా ఈజీగా టేస్టీగా పుల్లలుగా అంటాం కదా, మేమైతే తెలంగాణ భాషలో అదే అంటాము. సో అలా అయితే వచ్చిందండి. నేను ఎప్పుడు చేసినా అలానే వస్తుంది. సో ఆ రెసిపీ ఈజీగా ఎలా చేసేసుకుందామో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఇంకా నేను ఫస్ట్ అయితే ముగ్గురం ఉన్నాం ఇంట్లో. సో ముగ్గురికి సరిపడా క్వాంటిటీ అయితే సరిపడా అనుకొని ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. మోస్ట్లీ అల్యూమినియం గిన్నెలు తీసేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా నాకు స్టీల్వి కొనాలంటే అట్ ఏ టైం కొనడం కుదరదు కాబట్టి ఒక్కొక్కటిగా రిమూవ్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. 2 పావులు కాదు, 2 పావుల పైన ఇంకొంచెం సగం వేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అందులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు వేసుకుంటారు కదా, పప్పులు, మినపప్పు కానీ శనగపప్పు కానీ అది మీ ఇష్టం. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. అంటే ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అందుకని చెప్పేసి నేనైతే మీకు ఇలా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ 5 పచ్చిమిర్చి అంతే, అవైతే వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టి వేగించుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి నేను యాక్చువల్గా 1.5 గ్లాస్ అనుకున్నాను బాంబినో. సో అందుకని చెప్పేసి నేను 1.5 అంటే 2 గ్లాసులకి కొంచెం అటు ఇటుగా వాటర్ అయితే తీసుకుని వేరే స్టవ్ మీద పెట్టాను అనమాట. మనం ఏంటి అంటే కొంతమంది చూసారా అట్లా మనకి బ్రౌన్ షేడ్లో రావాలి, కొంచెం మాడినట్టుగా వస్తే టేస్ట్ బాగుంటుంది. అంటే పోపు అనేది కొంచెం మాడినట్టుగా ఉంటే బాగుంటుంది అనమాట. సో అలా అయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మనము ఒక స్టవ్ పైన అయితే వాటర్ పెట్టాం కదా, అవి హీట్ అయ్యేలోపు ఇక్కడ మనము సేమియాని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా పోసాను. మళ్ళీ అందులో వచ్చేసి ఇంకొక సగం కూడా తీసుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనమాట. ఇది అంటే 1.5కి కొంచెం తక్కువగా అటు ఇటుగా పోసుకున్నాను అనమాట. ఈ క్వాంటిటీ తీసేసుకొని ఇంకా అక్కడ కొంచెం కింద పడ్డదిలేండి, ఇక దాన్ని వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుందని అయితే అనిపించింది. ఇంకా తర్వాత చూసారు కదా, వాటర్ అన్నీ హీట్ అయిపోయాయి. మధ్యలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో అని నా ఫోన్ మాట్లాడేలోపు నా ఉప్మా అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. అందుకే క్లిప్ చూపించలేదు. చూసారు కదా ఎంత పొడిలాడుతూ అయితే వచ్చిందో. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం వేడైన నీళ్ళు అందులో పోసేసుకుంటే అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఒక చిన్న పని అయితే పెట్టుకున్నాను. పిల్లల బట్టలు, చిన్న పాప అనమాట. యాక్చువల్గా చిన్న పాప అయినా పెద్ద పాప అయినా షెల్ఫ్స్ మొత్తము బాగా క్లమ్జీగా అయిపోయాయి అనమాట. ఇవైతే మర్చేసుకొని పెట్టేసుకుందాం అని అయితే అనుకున్నాను. సో దానికోసం నేను ఆల్రెడీ ఈ బాస్కెట్ మాత్రం చాలా 3-4 ఇయర్స్ బ్యాకే తీసుకున్నానులేండి, ఆర్గనైజర్స్గా పనికొస్తాయని. బట్ నాకైతే బాగానే యూజ్ అవుతుంది. 300 పడింది మనకి డిమార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంది. ఎందుకంటే మాకు కబోర్డ్స్ ఉండవు కదా, అందుకని చెప్పేసి ఫ్రాక్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి కదా, క్యాన్ అవన్నీ వేసి. సో ఈ ఫ్రాక్స్ అనేవి 2-3 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. మోస్ట్లీ నేను స్టిచ్ చేసిన ఫ్రాక్సే వాడతాను. రెడీమేడ్ అయితే చాలా తక్కువ అనమాట. అట్లా స్టిచ్ చేసినవి ఏంటి అంటే ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తాయి అనమాట డ్రెస్సెస్. అంటే ఇప్పుడు మనము కొనుక్కుంటే ఏంటి అంటే ఒక సంవత్సరం 1.5 ఇయర్ తర్వాత వాష్ చేస్తే అది పాడవడం ఏదో ఒకటి జరుగుతుంది. బట్ కుట్టించినవి ఏంటంటే అంత తొందరగా పాడవు. చూసారు కదా, ఇంకా చిన్న పాప అయితే మొత్తం ఇందులో సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఈ లంగాకి బ్లౌజు చిన్నగా అయిపోయింది. గోల్డ్ అయితే సూట్ అవ్వదు. సరే ఈ గోల్డ్ బ్లౌజ్ పీస్ ఉంది, ఇది నాకైతే ఎక్కువైపోతుంది, పిల్లలకు బాగుంటుందేమో అని చూశాను, కానీ దీనికి సూట్ అవ్వదులేండి. ఇంకా దానికి ఏదైనా పెట్టొచ్చు అని అయితే అనుకున్నాను అనమాట. ఇట్లా చాలా ఉన్నాయిలేండి బట్టలు. అంటే కుట్టిస్తాం కాబట్టి లైఫ్ ఎక్కువ వస్తాయి. ఆ లంగా కూడా అంతే, 3-4 ఇయర్స్ అయింది తీసుకొని. కుట్టించే బట్టలు మనకి లెగ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే ఇంకా బ్లౌజ్ పీసెస్ మర్చిపోతాను లోపల పెట్టేస్తే, ఇదే టైం ఉన్నప్పుడు అలా కుట్టించేస్తే అయిపోతుంది అని అయితే అనుకున్నాను అనమాట. ఇది మొన్న దసరాకి షాపింగ్ చేశాను కదా, అందులో కూడా మా పెద్దమ్మ అయితే ఫ్రాక్ ఏదో వేసేసుకుంది. అందుకోసం చెప్పేసి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి బట్టలు. ఇది చాలా ఏమంటారు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ కూడా చిరాకు ఉంటుంది. ఇది చూసారా, హై అండ్ లో ప్యాటర్న్
స్కర్ట్ అనమాట. ఇది నేను బొటిక్కి వెళ్ళినప్పుడు స్టిచ్ చేయించింది. బట్ నాకు ఆ శారీ క్లాత్ వచ్చేసి 100-120 పర్ మీటర్ పడిందిలేండి. కానీ ఎంత బాగుందో అసలు ఫ్యాబ్రిక్ అయితే. దానిపైన ఒక బ్లాక్ టీషర్ట్ వేసినా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. అప్పుడు కుట్టించిన ఫ్రాకు ఇప్పుడు వస్తుంది అనమాట మా పాపకి. మొన్న వేసుకుంది, నాకైతే భలే అందంగా అనిపించింది. ఇద్దరికి కుట్టించాను అలానే. ఇట్లాంటివి ఏంటి డిజైనరీ పీసెస్ కదా. సో ఫస్ట్ నార్మల్ క్లాత్, ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూస్తారు కదా, మీరు కాస్ట్లీ దాంతోనైనా సరే మంచిగా మెటీరియల్ దొరికితే బ్రాసో కానీ అలా మీకు ఏమైనా జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్తో ఇలా హైలో ప్యాటర్న్ కుట్టియండి, ఎంత బాగుంటుందో. దానికి రెడీమేడ్ టీషర్ట్ వేసినా కూడా భలే అందంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా షెల్ఫ్స్, ఇందులో మొత్తం బట్టలు, ఇంకా ఇందులో లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ బయటే ఉన్నాయిలేండి. జస్ట్ యూనిఫామ్స్, రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్, అప్పుడప్పుడు బయటికి వెళ్తే టీషర్ట్స్ అవి ఉంటాయి కదా, అవే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తుంది పర్పుల్ డ్రెస్ ఒకటి ఉంది చూడండి, గాగ్రా. అది కూడా నేను 4 years బ్యాక్ తీసుకున్నాను. అది ఇప్పుడు కొంచెం షార్ట్ అయింది. దాని కింద ప్రిల్స్ పెట్టిద్దామని, అంటే ఏది కూడా దాని జీవితకాలం మొత్తం వాడతాను అన్నమాట బట్టలు. కుట్టించినవి కాస్ట్లీవి అయితే. ఇంకా కొన్నవి ఏంటంటే అది మన చేతుల్లో ఉండదులేండి. ఇంకా రెగ్యులర్ వేర్ బట్టలు అయితే నార్మల్గా టీషర్ట్స్ అవన్నీ కొంటూనే ఉంటాం. కానీ స్పెషల్గా దసరాకి, బర్త్డేస్కి, ఎవరైనా పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే మాత్రం కుట్టిస్తాను ఎక్కువగా. సో ఇక్కడ ఏంటి అంటే షెల్ఫ్లో స్పేస్, మాకేంటంటే షెల్ఫ్ అనేది విడ్త్ ఎక్కువగా ఉంది, లెంత్ కంటే విడ్త్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఒక సైడ్ చూసారా మనకి ఫోల్డింగ్ అనేది ఇవతల వైపు వచ్చేటట్టు పెట్టుకొని, మనకి లోపల వైపు అటు ఇవతల వైపు మనకి ఇట్లా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలా చేస్తే ఏంటంటే స్పేస్ కన్వీనియంట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట షెల్ఫ్ అయితే. ఈ పని నేనైతే రెగ్యులర్గా నాకు ఎప్పుడు బట్టలు చిరాగ్గా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉంటానులేండి. ఇంకా నాకు ఎందుకో సడన్గా ఫస్ట్ ఈ పని చేసుకోవాలి అని అనిపించింది. అంత రూమ్ అంతా ఒకేసారి చదరాలంటే అంత కొంచెం మనకి ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం కదా. ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే పనులు ఏంటి అంటే ఈజీ అయిపోతాయి అనమాట. నాకు ఈ రూమ్లో ఎక్కువ వచ్చేసి నా బిజినెస్ మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంటుంది, నేను అప్పుడు తీసుకున్నవి. దేనికైనా టైం రావాలి, చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఈ బ్లాక్ ఫ్రాక్ వచ్చేసి నేను దానికి జిప్ ఒకటి పోయింది, కానీ ఇవి వేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. అసలు జిప్ కానీ లేకపోతే ఉక్స్ కానీ కుట్టాలి అని చెప్పేసి వెనకాల పెట్టేసుకున్నాను. ఇవి ఆ వెనకాల పెట్టినవి ఏంటంటే ఆల్టరేషన్ చేయించాలి, వాటి కండిషన్ బాగుంది, ఆల్టరేషన్ చేయించాలనుకునేవి. ఇంకా ముందు ఉన్నాయి ఏంటి అంటే రెగ్యులర్గా వేసుకునేవిటివి యూనిఫామ్స్, ఇవి ముందు పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికి పనికిరావు అనేటివి మాత్రం ఎవరికైనా, అంటే పనికిరావు అని కాదు కానీ చిన్నగా ఉన్నాయి పట్టలు లేవు అనేటివి మాత్రం చిన్నపిల్లలకు ఆర్ఫనేజ్ వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇది నాకు అలవాటు. ఇంకా నెక్స్ట్ అయితే అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ టైం అయితే అయింది. ఇంకా లంచ్ అయితే చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఏ కర్రీ చేసినా కూడా వంకలు బాగా పెడుతున్నారు పిల్లలు. ఇద్దరు చాలా ఇష్టంగా తినే కూర, నాకు కూడా చాలా చాలా ఇష్టమైన కూర. చాలామందికి నచ్చని కూర ఏది అంటే బెండకాయ, ఎందుకంటే జిగురుగా ఉంటుంది కదా. అందులో మా అక్క ఫస్ట్ ఉంటుంది, బెండకాయ అంటే ఆమడ దూరము, తనకు నచ్చదు. బట్ నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా వంట చేసుకుందాము అని అయితే అనుకున్నాను అనమాట. నేను ఏంటి అంటే బెండకాయలు కడిగిన తర్వాత కాసేపు అలా ఆరనిస్తాను. బట్ టైం లేదు, తక్కువ ఉంది, అంటే తొందరగా అయిపోవాలి వంట అనుకున్నప్పుడు ఏంటి ఒక క్లాత్ తోటి అయితే నీట్గా బెండకాయలు అన్నీ తుడిచేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నిన్న పొద్దున్నే కొనుక్కున్నాను, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్క పుచ్చు కూడా రాకుండా ఉంది బెండకాయ. సో కట్ చేసినంతసేపు భలే అనిపించింది. ఇంకా అన్నం కూడా రైస్ ఒక స్టవ్ పైన పెట్టేశాను. నాకు ఈ వర్క్ అంతా ఒక 1/2 hourలో అయిపోయింది జస్ట్ అంతే. అన్నము అట్ ఏ టైం, కర్రీ, గిన్నెలు కూడా తోమాను. గిన్నెలు తోమింది కూడా షూట్ చేశాను, కానీ కొంచెం అది నీట్గా రాలేదనమాట. అందుకోసం చెప్పేసి నేను కొన్ని గిన్నెలు తోముంటే అవి కూడా సింక్లో ఖతం చేసేసాను. అదే నేను మీకు ఈ వీడియోలో షూట్ చేయలేకపోతే మీ షేర్ చేయలేకపోయాను అంతే. యాక్చువల్గా నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అనమాట, హాలిడేస్ కదా అని చెప్పేసి. అది ఆ పనులు కూడా ఒక్కొక్కటి, అంటే ఇంకా దసరా కదా, పిల్లలకి షాపింగ్ అది ఇది అవుతూనే ఉంది. ఇంకా అవి చేసుకుంటూ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా వీడియోస్ కూడా టైం టు టైం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అందుకే 1కి పెట్టేది ఈవినింగ్ 5కి పెడుతున్నాను. సో ఎప్పటికైనా నోటిఫికేషన్ వస్తే మాత్రం కంపల్సరీగా ఈ 1 వీక్లో కూడా వీడియోస్ మ్యాక్సిమం ఊరు వెళ్ళిన తర్వాత షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకైతే రెగ్యులర్గా పెట్టడానికి 90% ట్రై చేస్తానండి. బట్ ఒక 10% చెప్పలేను. 1 వీక్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీరైతే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. వీడియో ఓపెన్ అవ్వగానే మీకు కూడా ఎక్కడైనా కొంచెం ఏదైనా ఒకటి యూజ్ అవుతుందేమో అనేది చిన్న ఆశ అనమాట. ఎందుకంటే నాకు పెద్దగా వంటలు వచ్చిందాన్ని కాదు, పెద్దగా తెలిసిందాన్ని కాదు, ఏదైనా చూసి నేర్చుకునేదాన్ని.
అంతే. ఇక్కడ అలా ఎవరైనా ఇన్స్పిరేషన్ అంటే ఒకరు చూస్తే మనం కూడా కొన్ని పనులు నేర్చుకుంటాం కదా, అట్లా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను కూర చేస్తున్నాను, అక్కడ అన్నం అయితే అయ్యింది. ఇది వచ్చేసి స్టీల్ ప్యాను వినోద్ కంపెనీది తీసుకున్నానని చెప్పాను ఒకరోజు మీకు. సో అది అనమాట. ఇంకా నెక్స్ట్ ఒకటి ఇండస్ వ్యాలీలో ఏదైనా అల్యూమినియంది బుక్ చేయాలనుకుంటున్నాను. ఈ మంత్ అయితే కొంచెం షాపింగ్ ఎక్కువ అయిందిలేండి. సో ఈ మంత్లో చేసిన షాపింగ్ ఆల్రెడీ బట్టలు అయితే చూపించాను, కొంచెం వెండి షాపింగ్ కూడా చేశాము, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను. సో కొంచెం షాపింగ్ ఎక్కువ అయింది. సో ఇది ఇంకా ఇక్కడికి ఈ మంత్కి ఎక్కువైపోయింది బడ్జెట్ కాబట్టి నెక్స్ట్ మంత్, ఎందుకంటే నాకు ఎక్కువగా మా ఆయన డబ్బులు ఖర్చు పెడితే ఎందుకో చూడలేను అనమాట. అంటే కొన్ని ఇట్లాంటి ఇండిపెండెంట్గా నేను పెట్టుకోవాలనిపిస్తుంది కొన్ని ఐటమ్స్కి, కొన్ని పెద్ద పెద్ద వాటికంటే తప్పదులేండి. అది అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మంత్కి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఆనియన్ వేసేసుకున్నాను, కొంచెం మినపప్పు ఫ్రై చేస్తున్నాను అనమాట. పిల్లలకి టమాటా వేసేదానికన్నా బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. సో మా వారు కూడా లేరు కాబట్టి నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. తనకైతే కొంచెం గ్రేవీగా ఉండాలి అంటారు. చూసారు కదా, గిన్నెలన్నీ తోమేశాను, బట్ నేనైతే వీడియో మొత్తం మీకు షేర్ చేయలేదులేండి. గిన్నెలు కూడా తోమేసుకున్నాను, సింక్ అన్నీ. ఇదేంటంటే ఆల్టర్నేట్గా ఒక్క హాఫ్ అన్ అవర్లో నేను గిన్నెలు తోముకున్నాను, అన్నం వండుకున్నాను, అట్ ద సేమ్ టైం కర్రీ కూడా చేసుకున్నాను అనమాట. సో బెండకాయ అయితే తుడిచి కట్ చేసుకున్నాను కదా, మూత పెట్టకుండా పెడితే మనకి ఏంటి అంటే జిగురు అనేది ఎక్కువగా అయితే అంటదు. ఇక్కడ సరిపోయినంత ఉప్పు కారం అయితే వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకు చాలా బాగుంటుంది, కానీ తనకు నచ్చదు. సో పిల్లలకు నచ్చినట్టే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అంతే. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయితే అయిపోయింది. ఒక 10 మినిట్స్ పని అంతే అండి. ఇంకా ఇది నెక్స్ట్ డే వీడియో. ఇంకా ఇది అయితే ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేనైతే ఊర్లోనే ఉన్నాను, వాయిస్ ఓవర్ కూడా ఊర్లోనే ఇచ్చాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా.